శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో న్యూమరాలజీ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో జనవరి 2024 ధనుసు రాశి మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి. ముందుగా విఎంకే ఆస్ట్రో న్యూమరాలజీ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలతో ఈ నూతన సంవత్సరం మీరు చేపట్టబోయేటువంటి ప్రతి కార్యక్రమం విజయవంతం అవ్వాలని, ప్రతి వారికి కూడా ఆరోగ్యం, ఆనందం, విజయం, ధనం ప్రసాదించాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ధనుసు రాశి రాశ్యాధిపతి గురుగ్రహం. ధనుసు రాశిలో మూల 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రం 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం, మొత్తం 9 నక్షత్ర పాదాలు ఉంటాయండి. వీరందరికీ కూడా మనం చెప్పుకోబోయేటువంటి ఈ యొక్క గోచార మాస ఫలాలు వర్తిస్తాయి. గోచారం అంటే గ్రహచారం కనుక గ్రహాల యొక్క స్థితి, యుతి, దృష్టి కలయిక వల్లనే ఫలితాలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి ధనుసు రాశి వారికి ఫలితాలు చూడబోయే ముందు ఒకసారి జనవరి మాసంలో గ్రహస్థితి ఏ విధంగా ఉందో చూసిన తర్వాత ముందుకు వెళ్దాం. రాశ్యాధిపతి గురుడు ఎక్సలెంట్గా ఉన్నారండి. గత డిసెంబర్ 2023 వరకు కూడా 3 to 4 months, దాదాపుగా 4 నెలల పాటుగా వక్రీకరించినటువంటి గురుగ్రహం మీ యొక్క రాశ్యాధిపతి పంచమ స్థానం అంటే కోణస్థానం, లక్ష్మీ స్థానం అంటారు. సో వక్రీకరణ వదిలి జనవరి 1వ తారీఖు నుండి కంఫర్టబుల్గా ఉన్నారని మంచి పొజిషన్లో ఉన్నారు. సో మరి తృతీయాధిపతి శనైశ్వరుడు 3వ స్థానం అయినటువంటి కుంభరాశిలో, అంటే కుంభము అనేది మకరం అనేది రెండు కూడా శనికి సంబంధించిన రాశులే. మకర రాశి అనేది స్వస్థానం అయితే కుంభరాశి అనేది మూల త్రికోణం, మకరం కంటే కాస్త గొప్పదే కుంభం అని చెప్పవచ్చు. సో అక్కడ స్థితి పొంది ఉన్నారు. మరి సప్తమ దశమాధిపతి బుధగ్రహం, బుధుడు 7వ తారీఖు, జనవరి 7వ తారీఖు వరకు కూడా 12వ స్థానం అయినటువంటి ఈ యొక్క వృశ్చిక రాశిలో స్థితి పొంది జనవరి 8వ తారీఖు నుండి మీ యొక్క జన్మరాశిలో స్థితి పొందబోతున్నారు. మరి భాగ్యాధిపతి అంటే నవమాధిపతి రవి జనవరి 14 వరకు కూడా జన్మరాశి అయినటువంటి ధనుస్సులో స్థితి పొంది 15 జనవరి నుండి మకరంలో అంటే ద్వితీయ స్థానంలో స్థితి పొందబోతున్నారు. మరి 6 మరియు 11వ అధిపతి షష్ఠ లాభాధిపతి అయినటువంటి ఈ యొక్క శుక్రగ్రహం 18 జనవరి వరకు కూడా 12వ స్థానం వ్యయభావం అయినటువంటి ఈ యొక్క వృచ్చికంలో ఉండి తదనంతరం మీ యొక్క జన్మరాశిలో 19 జనవరి నుండి స్థితి పొందబోతున్నారు. మరి రాహుకేతుల విషయానికి వచ్చే వరకు రాహు చతుర్థంలో అంటే మీనంలో ఉన్నారు, కేతు వచ్చి దశమ స్థానం అయినటువంటి యొక్క కన్యా రాశిలో స్థితి పొంది ఉన్నారు. పంచమ విహాధిపతి అయినటువంటి ఈ యొక్క కుజగ్రహం మీకు జన్మరాశిలో ఈ మాసం అంతా కూడా ఉంటారండి, పూర్తిగా ఉంటారు జనవరి మాసంలో. సో ఇక్కడ ఏంటంటే మేజర్గా మనకు మార్పు జనవరి నుండే ఆయన గురుగ్రహం యొక్క రాశ్యాధిపతి కంఫర్టబుల్గా ఉన్నారు 5వ స్థానంలో. ఆ ఇంటి ఓనర్ కుజుడేమో మీ యొక్క రాశిలో ఉన్నారు. అంటే గురు కుజ పరివర్తన యోగం అంటారు. గురుడు జీవకారకుడు అయితే కుజుడు శక్తికి కారకుడు. అంటే జీవ శక్తి యోగం అంటారు, జీవశక్తి యోగం అంటారు. అంటే యు ఆర్ గోయింగ్ టు బి వెరీ స్ట్రాంగ్. మీరు తీసుకునే నిర్ణయాలు కానీ ఆలోచన విధానం కానీ ఈ మాసంలో డెఫినెట్గా బాగుంటుందనండి. కాబట్టి పంచమం అంటే మంచి ఆలోచన విధానం, లక్ష్మీ స్థానం అంటారు. కాబట్టి మీరు ఈ మాసంలో చేసే ఫ్రూట్ఫుల్ కానీ అంటే ఏదైనా ఆలోచన విధానం ఫ్రూట్ఫుల్ ఇస్తుంది, అంటే ఫలితం ఇస్తుంది. అందుకనే ఈ రాబోయేటువంటి నూతన సంవత్సరంలో సంవత్సరం మొదట్లోనే గోల్స్ డిసైడ్ చేసుకొని రాసి పెట్టుకోండి. వాటికి తగినట్టుగా ప్లాన్ ఆఫ్ యాక్షన్ మెల్లిమెల్లిగా ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్గా రాసుకోండి. మంచి అచీవ్మెంట్ అనేది జరుగుతుంది. ఎందుకంటే గ్రహస్థితి కనుక బాగున్నప్పుడు మనం చేసే ఆలోచనలు, మన ఆలోచన విధానం సక్సెస్ అవుతుందండి, మంచిగా దారితీస్తుంది. సో ఇది మరి మొదటిగా విద్యలో ఎలా ఉంటుందని అంటే పంచమం అంటే హైయర్ ఎడ్యుకేషన్. పంచమాధిపతి కుజుడు మీ యొక్క జన్మరాశిలో ఉన్నారు. సప్తమ దశమాధిపతి అయినటువంటి యొక్క బుధుడు కూడా 8వ తారీఖున జాయిన్ అవుతున్నారండి. అంటే 5, 7 స్థానాధిపతులు అయినటువంటి ఈ 2 గ్రహాలు 9వ అధిపతి రవి కూడా మీ యొక్క జన్మరాశిలో ఉన్నారు. అంటే 5, 7, 9 అంటే హైయర్ ఎడ్యుకేషన్ కోసం బహుదూరం వెళ్ళాలనుకున్న విద్యార్థులు ఎవరైతే ఉంటారో జనవరి మాసంలో వారు యూనివర్సిటీస్ కానీ అక్కడ అందుకునే అవకాశం ఉంది, జాయిన్ అయ్యే అవకాశం కూడా చాలా బలంగా ఉంది. ఒకవేళ మీరు ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తూ ఉంటే కూడా గురుదృష్టి రవి మీద ఉంది, 9వ స్థానం మీద ఉంది. సో గ్రహస్థితి అనుకూలంగా ఉంది కాబట్టి ఏదైనా పోటీ పరీక్షల్లో కూడా విజయం పొందుతారు అని చెప్పవచ్చు. సో కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేదు, హ్యాపీగా చక్కగా మీరు అలానే ముందు ప్లాన్ చేసుకుంటూ వెళ్ళని సరిపోతుంది. మరి ఈ యొక్క వృత్తిలో ఎలా ఉంటుందని అంటే దశమాధిపతి బుధగ్రహాన్ని మనం చెప్పుకోవాలి. సో కాబట్టి ఏంటంటే దశమాధిపతి బుధుడు 7వ తారీఖు వరకు కూడా 12వ స్థానంలో ఉన్నారు. అంటే 7వ తారీఖు మొదటి వారంలో వృత్తిపరంగా బహుదూరం వెళ్ళే అవకాశం, మరికొంతమంది ఏదైనా బహుదూరం ఉన్న ఉద్యోగ ప్రాంతం నుండి విదేశాలకు కావచ్చు, దూర ప్రాంతం కానీ వెళ్ళే అవకాశం, మరికొంతమంది ఏదైనా
మార్పు చేర్పు చేసుకొని మొదటి వారంలో ఇంకో కొత్త ప్లేస్లో జాబ్లో జాయిన్ అవ్వటం కూడా జరిగే అవకాశం గోచార ఫలితాల రీత్యా కనబడుతుంది. మరి ఎలా ఉంటుంది సంపాదన అంటే ఈ యొక్క రాశాధిపతి గురుడు మనకు ఎక్కడ ఉన్నారయ్యా అంటే పంచంలో ఉన్నారు. దశమాధిపతి బుధగ్రహం జన్మరాశిలోకి వస్తారు. సో ఎప్పుడు వస్తారయ్యా అంటే ఈ యొక్క 8వ తారీఖు నుంచి వస్తారు. వృత్తిపరంగా కూడా కొంతమంది కోర్సెస్ నేర్చుకోవటం, ఆన్లైన్ కోర్సులు నేర్చుకోవటం ఇలాంటివి కూడా చేసే అవకాశం చాలా బలంగా ఉందండి. దశమాధిపతి మరియు పంచమాధిపతి కలుస్తారు కాబట్టి మరికొంతమంది మొదటి వారం తర్వాత కూడా ఉద్యోగంలో మార్పు కోరుకోవచ్చు. అది మంచికి దారితీస్తుందని, పాజిటివ్గానే ఉంటుందని. మీకు ఏదైనా కన్ఫర్మేషన్ ఉంటే సో యూ కెన్ గో అహెడ్. కొత్త జాబ్లో కూడా ఎన్నుకొని ముందుకు వెళ్ళటానికి అవకాశం అయితే గ్రహస్థితి బలంగానే ఉందని చెప్పవచ్చు. వ్యాపారంలో ఎలా ఉంటుంది? సప్తమాధిపతి బుధుడు ఈ యొక్క రాశిలోకి 8వ తారీఖు నుంచి వస్తున్నారు. డెఫినెట్గా ఇట్ ఈస్ గోయింగ్ టు బి గుడ్. మొదటి వారం తర్వాత నుండి మిగతా 3 వారాలు కూడా వ్యాపార విషయంలో అద్భుతంగా ఉంది. కానీ మొదటి వారం ఎందుకు బాగలేదయ్యా అంటే 7వ అధిపతి బుధుడు శత్రుక్షేత్రమైనటువంటి యొక్క వృశ్చికంలో 12వ స్థానంలో ఉన్నారు. 12వ స్థానం అంటే ఖర్చు. కాకపోతే ఒకవేళ కనుక మీరు ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ ఇలాంటివి చేస్తూ ఉంటే అలాంటి వారికి మాత్రం కలిసి వస్తుందని చెప్పవచ్చు. అదర్వైజ్ కొంత ఖర్చు ఇన్వెస్ట్మెంట్ ఎక్కువగా ఉంటుంది. సో లాభం అనేది మీకు మొదటి వారం తర్వాత ఉంటుంది. సో శుక్రుడు కూడా కలుస్తారు బుధుడితో. అంటే బుధుడేమో 8వ తారీఖు రాశిలో ఉంటే శుక్రుడు 19 జాయిన్ అవుతారు. కాబట్టి మాసం 2వ వారం 3వ వారం ఇలా పెరిగే కొద్దీ మీకు సో బుధ శుక్ల యోగం, లక్ష్మీనారాయణ యోగం కూడా అంటారు. కాబట్టి ధనయోగం కూడా పెరుగుతుంది, వ్యాపార విస్తరణ కూడా చేస్తారు అని చెప్పవచ్చండి. మరి ప్రేమలో ఎలా ఉంటుంది అంటే ప్రేమలో పంచమాధిపతి కుజుడు మీ రాశిలో, రాశాధిపతి గురుడు పరివర్తన యోగంలో ఉన్నారు కాబట్టి సో ప్రేమికుల మధ్య కూడా బాగానే ఉంటుంది. కానీ మీ యొక్క జన్మంలో కుజుడు వల్ల కొంత ఎమోషన్ భరితంగా ఉంటారు, ఉద్రేకంగా ఉండే అవకాశం కొన్నిసార్లు ఉంది. కాబట్టి సో డోంట్ బీ సో ఎమోషనల్. అసలే ధనుసు రాశి అంటే కనుక విసుభావ రాశి అండి. సో గుర్రం మీద మనిషి ఫేస్ ఉంటుంది, బాణంతో రెడీగా ఉన్నట్టుగా ఉంటారు. కాబట్టి ఏంటంటే అగ్నితో రాశి, ఎనర్జెటిక్గానే ఉంటారు. కాబట్టి అందులో కుడిచి వచ్చి కూర్చున్నారు కాబట్టి తొందరపాటు నిర్ణయాలు వద్దు. సో బీ స్టేబుల్, బీ కాన్ఫిడెంట్, బీ పాజిటివ్. సో అది మరి ప్రేమలో చూస్తే ఇదొక చిన్నపాటి ఎమోషన్స్ తప్ప అన్యోన్యత ఉంటుంది, బాగుంటారు అని చెప్పవచ్చండి. మరి కొంతమంది మీ యొక్క ప్రేమ జీవితాన్ని వివాహ జీవితంగా మలుచుకునే ప్రయత్నం చేస్తారు. ఎందుకు అని అంటే పంచమాధిపతి కుజుడు లాస్ట్లో ఉన్నారు. సప్తమాధిపతి బుధుడు మనకు 8వ తారీఖులో వస్తారు. ఆల్రెడీ 9వ స్థానాధిపతి రవి ఉన్నారు. 5, 7, 9 సంబంధం అనేది ప్రేమ వివాహానికి, ప్రేమకు దారితీసే అవకాశం ఉంది. కాబట్టి సో ఇట్ మే బి పాజిటివ్. ఇది గోచార గ్రహాల రీత్యా మీ జన్మజాతక చక్రంలో గ్రహాలు కనుక వాటి యొక్క 5, 7, 9, 11 స్థాన దశలు కానీ అంతదశలు కానీ జరుగుతూ ఉండి మీకు ఫేవరబుల్గా ఉంటే సో ఇది జరిగినా కూడా ఆశ్చర్యం అవసరం లేదు. మరి ఇన్వెస్ట్మెంట్ విషయంలో చూస్తే పంచమంలో గురుడు ఉన్నారు. 9వ స్థానం మీద, 11వ స్థానం మీద, రాశి మీద ఉంది. కాబట్టి భాగ్యస్థానం అంటే అదృష్టం కలిసి వస్తుంది. ఎవరైనా మీరు చేస్తున్న రంగాల్లో, ఇన్వెస్ట్మెంట్ రంగంలో కొంతమంది సీనియర్స్ ఇచ్చే సలహాలు కూడా మీకు ఉపయోగపడే అవకాశం ఉంది. ఎందుకంటే గురుడు శుభకారకుడు, మంచి కోరుకునే గ్రహం. కాబట్టి మనకు 9, 11 రాశి మీద ఉంది. కాబట్టి చేసే నిర్ణయాలు కానీ, వచ్చే సలహాలు కానీ బాగానే ఉంటాయి, పాజిటివ్గానే ఉంటుంది. కాబట్టి ఇన్వెస్ట్మెంట్ చేసినా పర్వాలేదు. ఒకవేళ లాంగ్ స్టాండింగ్ ఇన్వెస్ట్ చేసినా కూడా వారికి కూడా మంచి, మీరు ఇప్పుడు పెట్టే ఇన్వెస్ట్మెంట్లో కొంతకాలం తర్వాత కూడా బాగా ఫ్రూట్ఫుల్నెస్ ఇచ్చే అవకాశం బలంగా కనపడుతూ ఉంది. మరి ధన సంబంధమైన విషయంలో చూస్తే ద్వితీయాధిపతి శని తృతీయంలో 3వ స్థానంలో ఉన్నాడు. లాభాధిపతి శుక్రుడు మీకు జన్మరాశిలోకి వస్తారు. అంటే లాభం కోసం ఖర్చు పెట్టడం, ఇన్వెస్ట్మెంట్ అనేది 18 జనవరి దాకా ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఈ యొక్క లాభాల రాబడి అనేది మీకు 19 నుండి ఫ్లోటింగ్ ఆఫ్ మనీ అనేది ఎక్కువగా అధికంగా ఉంటుంది. మల్టిపుల్ వివిధ మార్గాల ద్వారా మీకు ధనాదాయం వచ్చే అవకాశం ఉంది. కొంతమంది చిన్న ఉద్యోగం చేస్తూ పార్ట్ టైంగా ఏదైనా ప్రాజెక్ట్ కానీ చేసుకుంటూ ఉంటారు, సైడ్ ఏదైనా ఒక వర్క్ లాంటిది. సో అలాంటి వారికి కూడా ఈ మాసంలో కొంత ధనాదాయం పెరుగుతుంది అని చెప్పవచ్చు. కానీ ఖర్చు విషయంలో కూడా ఖర్చు కూడా ఉందండి. ఎందుకనంటే వ్యయాధిపతి కుజుడు జన్మరాశిలో, జన్మంలో మీకు ఉన్నారు మాసం అంతా. కాబట్టి కొంత ఖర్చు కూడా ఉంటుంది. ఖర్చు ఏ విధంగా అంటే పిల్లల ఎడ్యుకేషన్ పరంగా కావచ్చు, ఆరోగ్యపరంగా కావచ్చు, సో ఎంటర్టైన్మెంట్ గురించి కావచ్చు, కొంత ఖర్చు కూడా గోచరిస్తూ ఉంది. సో అవన్నీ బేరీజ్ వేసుకోవాలి. మరి ఈ యొక్క ప్రాపర్టీ విషయంలో చూస్తే చతుర్థంలో రాహు ఉన్నారు, చతుర్థాధిపతి గురుడు కంఫర్ట్గానే ఉన్నారు. కాబట్టి ఏంటంటే మీరు పెట్టేటువంటి పెట్టుబడులు కూడా పాజిటివ్గానే ఉంటాయి. అంత నెగిటివిటీ అనేది చూపించట్లేదు. ఎందుకనంటే 12 అంటే ఇన్వెస్ట్మెంట్ రాశిలో ఉండి మీ చతుర్థాన్ని చూస్తూ ఉన్నారు. చతుర్థము అంటే ప్రాపర్టీ. కాబట్టి సో ప్రాపర్టీ కొనుగోలు చేద్దామన్నా, అమ్మకం చేద్దామన్నా కూడా చేయడానికి అవకాశం అయితే బలంగానే ఉంది. పాజిటివ్గా ఉంటాయి పరిస్థితులు అని చెప్పవచ్చండి. మరి వాహన సౌఖ్యం కూడా కలుగుతుంది. శుక్రుడు కూడా మీ జన్మరాశిలోకి వస్తారు కాబట్టి ఇబ్బంది లేదు.
మరి 6వ స్థానాధిపతి శుక్రుడు 12లో ఉన్నారు. 6, 11 అధిపతి ఆయనేనండి. 6th లార్డ్ 12th విపరీత రాజయోగం. ఒక ఖర్చు తర్వాత ఒక ధనాదాయం కూడా ఉంటుంది. సో కాబట్టి కొంత కుటుంబంలో ఇందాక చెప్పుకున్నట్టు ఖర్చు, ఎంటర్టైన్మెంట్ పరంగా కావచ్చు, విద్యార్థులకు స్కూల్ పరంగా, కాలేజీల పరంగా, ఫీజుల పరంగా ఖర్చు కావచ్చు. అదేవిధంగా ఏదైనా హెల్త్ చెకప్స్ గురించి కూడా ఇంట్లో స్త్రీలు ఉంటే కనుక వారి యొక్క ఆరోగ్యం కోసం కూడా హెల్త్ చెకప్స్ కూడా కొంచెం డబ్బులు, ధనం కూడా ఖర్చు అయ్యే అవకాశం కనపడుతూ ఉంది. అదేవిధంగా 9వ అధిపతి అయినటువంటి ఈ యొక్క రవి సంక్రాంతి నుండి ఆల్మోస్ట్ మనకు 15 జనవరి నుండి ద్వితీయంలో వస్తున్నారు. 9 అంటే ఎల్డర్ పీపుల్, ఫాదర్, పేరెంటల్. ద్వితీయం అంటే ధనం. వారి యొక్క ధనం కానీ, ధన సహకారం కానీ, ప్రాపర్టీస్ కానీ ఏదైనా మీకు వచ్చేది ఉంటే అవి కూడా రావడానికి అవకాశం బలంగా ఉంది. ఒకవేళ ఏదైనా మీకు ఏదైనా కోర్టు కేసులు కనుక సంబంధించిన ఏమైనా వాయిదాలు లాంటివి జరుగుతూ ఉంటే కనుక జనవరి మాసంలో మీకు పాజిటివిటీని ఇస్తుంది. సో కోర్టులో రిప్రజెంట్ చేయడం కావచ్చు, లాయర్ చెప్పడం కావచ్చు, ఇవన్నీ కూడా జడ్జి గారికి పాజిటివ్గా అనిపించడం. సో పాజిటివ్ అవుట్కమ్ అయితే కాస్త కనపడుతుంది. సో మీ యొక్క జన్మజాతక చక్రంలో కూడా 6వ స్థానం, 11వ స్థానం గురుచంద్రులు బలంగా ఉంటే, తీర్పు మీకే పాజిటివ్గా ఉంటే అవకాశం బాగుంటుంది అని చెప్పవచ్చండి. మరి రెమెడీస్ పరంగా చూస్తే రాశాధిపతి గురుడు 5మంలో ఉన్నారు. మీ యొక్క రాశిలో కుజుడు ఉన్నారు కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, శివారాధన మంచి ఫలితం ఇస్తుంది. ఎందుకంటే 12వ స్థానం అంటే 12 అంటే 1 అంటే తల, 2 అంటే ఫేస్, 3 అంటే ఈ నెక్, 4 అంటే ఇట్లా ఉంటుంది కదా. 12th హౌస్ అంటే పాదాలు, 12th అంటే డివైన్. కాబట్టి డివైన్ ఆశ్రయించటం. మరి 12th లార్డ్ ఎవరు? కుజుడు. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, శక్తికి కారకుడు ఆయనే. అగ్నితత్వ గ్రహమైన ధనుస్సులో అగ్నితత్వ రాశిలో ఉన్నారు కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన మంగళవారం పూట, సోమవారం పూట శివాభిషేకాలు చేసుకుంటూ ఉంటే ఏదైనా మీకు ఏదైనా కార్యం నిలవాలనుకోండి, సో మీరు సంకల్పం చెప్పుకొని కనుక చేస్తే కనుక తప్పనిసరిగా మంచి ఫలితమే ఉంటుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రో న్యూమరాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అందుతుంది. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.